నిత్యం ట్రాఫిక్తో సతమతమయ్యే హైదరాబాదీలకు శుభవార్త. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి త్వరలోనే మరొక కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతుంది. జూన్ 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ శిల్ప లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్కు దివంగత నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లైఓవర్ నిత్యం ట్రాఫిక్తో సతమతమయ్యే హైదరాబాదీలకు శుభవార్త. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి త్వరలోనే మరొక కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతుంది. జూన్ 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ శిల్ప లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. హఫీజ్పేట వైపు వెళ్లే వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల నిమిత్తం, ఇతర ప్రయాణికుల నిమిత్తం సులభంగా ఉంటుందని, వారి ప్రయాణాలకు వెసులుబాటు కల్పిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.